Hello all, good evening. Hope you all had nice weekend. రీసెంట్గా అబ్జర్వ్ చేస్తే గత వారం 10 రోజుల నుంచి మనం సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఒక విషయాన్ని రెగ్యులర్గా చూస్తున్నాము. గవర్నమెంట్ ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని కానీ లేకపోతే బురద చల్లుకోవడం కానీ దాన్ని ఏ విధంగా అడ్డుకట్ట వేయగలదు అండ్ జనాలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది, ఎలాంటి చట్టాలు తేవాలనుకుంటుంది, లేకపోతే నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు, లిస్ట్లో ఎవరు ఉన్నారు, ఇలాంటి విషయాల మీద విస్తృతంగా మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూస్తున్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పుంకాలుగా వార్తలు లేకపోతే జనాలు డిస్కషన్స్లో మాట్లాడుకోవడము, యూట్యూబ్ ఛానల్స్లో అయితే ఇంకా సరే. సో ఇప్పుడు ఈ విషయం గురించి నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఐ విల్ షేర్ మై అబ్జర్వేషన్. నేను 1994లో 9th క్లాస్లో ఉన్నప్పటి నుంచి కూడా ఒక పత్రికను విపరీతంగా ఫాలో అయ్యేటోడిని. ఆ పత్రికలో వచ్చే వార్తలు చాలా కరెక్ట్గా ఉండేటివని అప్పట్లో నేను అభిప్రాయపడేవాడిని. అందుకని రెగ్యులర్గా అందులో వచ్చే వార్తలను పూర్తిగా నేను ఫాలో అయిపోయేటోడిని. సో అప్పట్లో నాకు పెద్దగా తెలిసేది కాదు. ఈ వార్తలు అన్నీ చాలా న్యూట్రల్గా చాలా కరెక్ట్గా రాస్తున్నారని అనుకునేవాడిని. కానీ తర్వాత కాలంలో నాకు తెలిసింది ఏంటంటే అప్పట్లోనే ఒక పద్ధతి ప్రకారము ఎవరి ప్రయోజనాలను కాపాడుకోవడానికి, అవతలి వారిని దెబ్బ కొట్టడానికి వార్తలు ఎలా రాసేవారు అనేది ఆ తర్వాత కాలంలో నాకు అర్థమైంది. సో అప్పట్లో నాకు పెద్ద తెలిసేది కాదు. ఈ వార్తలు వాళ్ళు రాసిందంతా 100% ప్యూర్ న్యూట్రల్ జర్నలిజం అని అభిప్రాయపడేవాడిని. కానీ తర్వాత కాలంలో నేను బ్యాక్ వెళ్ళి ఆ క్రోనాలజీ అంతా డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ వచ్చి చూస్తే ఒక్కొక్కరు దాన్ని ఏ విధంగా వాళ్ళ అడ్వాంటేజ్ కోసం వార్తలను కానీ లేక ప్రింట్ మీడియాని కానీ వాడుకున్నారనేది తర్వాత కాలంలో నాకు తెలిసి వచ్చింది. అప్పట్లో నాకు తెలిసేది కాదు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పట్లో 1994 ఎలక్షన్స్ కన్నా ముందు ఒక పత్రికాధినేతకి వ్యాపారంలో భవిష్యత్తులో అడ్డు రాబోతున్నాడు అనే విషయం గురించి అతన్ని ఎలా దెబ్బ కొట్టాలి అనే దానికోసము సంపూర్ణ మద్య నిషేధం అనే దాన్ని హైలైట్ చేసి ఒకరి వ్యాపార సామ్రాజ్యాన్ని దెబ్బ కొట్టి తద్వారా ఇండైరెక్ట్గా వాళ్ళకి కావాల్సిన పార్టీ దేనికైతే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారో ఆ పార్టీని పైకి లేపి అతన్ని ఎన్టీఆర్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. కానీ ఒక్కసారి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే మళ్ళీ దాన్ని ఊసేయలేదు. ఆ మద్య నిషేధం గురించి వార్తలు లేవు. ఒక్కసారి ఇట్లా స్పైక్ వచ్చింది, పడిపోయింది. మళ్ళీ దాని గురించి వార్తలు లేవు. అంతకుముందు మహిళలు ఎక్కడ పోరాటం చేసినా ఏం చేసినా కూడా దాని గురించి ఎంత చిన్న పల్లెటూరులో మారుమూల పల్లెల్లో జరిగినా కూడా దాని గురించి మెయిన్ పేజ్లోనే హైలైట్ చేసి రాసేవాళ్ళు ఒక్కసారి ఆ ఎలక్షన్లు అయిపోయాయి, వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు అధికారంలోకి వచ్చారు, వాళ్ళ ప్రయోజనాలు నెరవేరాయి, వాళ్ళ వ్యాపార ప్రత్యర్థి దెబ్బతిన్నాడు అని తెలిసిన తర్వాత దాని గురించి మాట్లాడమే మానేసినారు. ఏంటంటే ఎవరికి తెలియదు. అప్పట్లో ప్రశ్నించడానికి వేరే ఆప్షన్ లేదు. వాళ్ళు రాస్తే చదవాలి, అదే వార్త అనుకొని ఉండాలి. సో తర్వాత కాలంలో వాళ్ళ అధికారంలోకి తెచ్చిన వ్యక్తికి వీళ్ళకు కూడా అభిప్రాయ భేదాలు వచ్చినాయి. తర్వాత అదే స్ట్రాటజీ యూజ్ చేసి అదే వ్యక్తిని ఒక మహిళల ద్వారా అతన్ని బ్యాడ్ ప్రాపగెండా చేసి తర్వాత అతన్ని గద్దె దించేశారు. కానీ ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆయన్ను డౌన్ చేయడానికి వాళ్ళు ప్రయోగించిన అస్త్రము, వాళ్ళు చూపించిన బూచి అనేది ఇంపార్టెంట్. అప్పట్లో మనకు సోషల్ మీడియా లేదు, కానీ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారము ఒక మహిళను అడ్డుగా చూపించి ఈమె ఉంటే తర్వాత కాలంలో మొత్తం పార్టీ భ్రష్టు పడుతుంది, లేకపోతే ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక మహిళ చెప్పు చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోయి ఈవెన్ పరిపాలన రిలేటెడ్ కూడా వాళ్ళకి ఇచ్చేసి మొత్తం ఆమె నిర్ణయాలే చెల్లుబాటు అవుతున్నాయని ఒక ప్రాపగెండా సృష్టించారు. అది ఎంతవరకు నిజమో ఎవరికి తెలియదు. కొంతమంది ఫాలోయర్స్ అది ఇన్కరెక్ట్ అంటారు, కొంతమంది అదే మెయిన్ రీజన్ అని చెప్తారు. కానీ మన దగ్గర జడ్జ్ చేయడానికి అప్పట్లో వేరే ఆప్షన్స్ లేవు. ఇంకో ప్రింట్ మీడియా తప్ప వేరే ఆప్షన్ లేదు. అప్పట్లో ఎలక్ట్రానిక్ మీడియా అప్పుడప్పుడే వస్తుండే. సో జనాలకు ఏ వార్తలు పెద్దగా తెలిసేది కాదు, వాళ్ళు రాస్తే మనం చదవడం తప్ప. సో ఇది ఎలా జరిగిందంటే నేను స్ట్రైట్గా చెప్పాలంటే ఇట్స్ సంథింగ్ లైక్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈవెన్ మీడియాలో కూడా న్యూట్రల్ జర్నలిజం అనేది లేనే లేదు. ఎందుకంటే మనం ఎప్పుడో న్యూట్రల్గా ఉండడం అనేది మర్చిపోయినాం. రైట్ ఫ్రమ్ ద మీడియా రైట్ టు ద ఇండివిజువల్ ఇన్ రిమోట్ విలేజెస్ ఎవ్రీబడి హ్యాస్ టేకన్ సైడ్స్. ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంది, ఆ అభిప్రాయంతోనే వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ అభిప్రాయం తప్పని తెలిసిన వార్తలు వచ్చినా కూడా ఎవరు ఇష్టపడట్లేదు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకు ఒక పలానా నాయకుడు అన్నా, పలానా పార్టీ అన్నా, ఒక
అభిప్రాయం ఉంది, అదే అభిప్రాయంతో కొనసాగుతున్నారు. కాబట్టి ఇప్పుడు న్యూట్రల్గా రాసినా కూడా పెద్ద ప్రయోజనం లేదు. బహుశా అందుకేనేమో ఈవెన్ మీడియా సంస్థలు కూడా సైడ్స్ తీసుకోవడం మొదలుపెట్టాయి. ఇట్స్ బెనిఫిషియల్ బోత్ వేస్. రీడర్షిప్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు కూడా కాపాడబడతాయి. కాబట్టి వాళ్ళు కూడా అలా తీసుకున్నారేమని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఒకరినే పాయింట్అవుట్ చేసి చెప్పాలంటే కష్టం. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ బోత్ సైడ్స్. అట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే వీఆర్ ట్యూన్ టు సమ్ సార్ట్ ఆఫ్ వర్కింగ్. అదే జరుగుతుంది ఇప్పుడు. సో వాళ్ళు ఒక స్ట్రాటజీతో వచ్చినారు. ప్రతి పార్టీకి ఒక స్ట్రాటజీ ఉంటుంది, ప్రతి పక్షానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. కొందరు వాళ్ళలో ఉండే వ్యక్తుల్ని నమ్ముకుంటారు, కొందరు వనరులను నమ్ముకుంటారు, కొందరు ఇంకొకటికి ముందుకేసి వ్యవస్థలను కూడా వాడుకుంటారు. సో ఈ వ్యవస్థలను మానుకోవడం అనేది ఈ రోజుది కాదు. ఇట్ స్టార్టెడ్ లాంగ్ అగో, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. బట్ వన్ అడిషన్ టు నౌ ది ప్రింట్ మీడియా ఈజ్ ద సోషల్ మీడియా. సో ఈ మొబైల్ ఫోన్ యూసేజ్లోకి వచ్చిన తర్వాత సో దెర్ ఈజ్ నో వే యూ కెన్ కంట్రోల్. యూ డోంట్ హ్యావ్ టు డిపెండ్ ఆన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా. ఇప్పుడు నాయకుడు అనేవాడు కానీ ఒక పార్టీ వ్యక్తి కానీ పబ్లిక్లో ఎక్కడ తిరిగినా కూడా నిమిషాల్లో అది వైరల్గా పాకిపోతుంది. తర్వాత దాన్ని లేదు మేము ఇలా మాట్లాడలేదు, ఇలా చేసామని చెప్పడానికి కూడా ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆ వీడియోలు ఫుటేజ్తో సహా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాబట్టి జనాలు స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఎక్కడ దొరికినా కూడా దాన్ని స్టార్ట్ చేయడం, పబ్లిష్ చేయడము. తద్వారా కొన్నిసార్లు ఆ నాయకుడికి అడ్వాంటేజ్ రావచ్చు, కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ రావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ సోషల్ మీడియాలో వచ్చే ప్రాపగెండా వల్ల నెగిటివ్ పబ్లిసిటీనే వస్తుంది. కానీ కొంతమంది నాయకులు లైమ్లైట్ రావడానికి దాన్ని కూడా వాడుకుంటారు, అది వేరే విషయం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అంటే ఇంకా వాట్ ఈస్ బియాండ్ దట్ పర్సన్ ఆర్ దట్ లీడర్, ఇంకొంచెం ముందడిగేసి వాడి పర్సనల్గా ఎలా ఉంది, వాడి ఫ్యామిలీ ఎలా ఉంది, వాళ్ళ కుటుంబంలో వ్యక్తుల గురించి ఆరాలు తీయడము, ఇళ్ళలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అన్నాడము. ఇంకొక చండాలం ఏంటంటే ఈ ఛానల్స్ కొన్ని ఉంటాయి వ్యూవర్షిప్ కోసము కుకప్ స్టోరీస్తో రావడము, తెలియని విషయాన్ని కూడా తెలిసినట్టు ఇదే రైట్ అన్నట్టు చూపించడము. కొంతమంది చెప్తే కొంతమంది ఓకే దీనికి అథెంటిసిటీ ఉంది అని చెప్పి బ్లైండ్గా ఫాలో అయిపోయి దాన్ని షేర్ చేసి ఇంకొంచెం వైరల్ చేయడము. ఇట్లా ఈ బ్యాడ్ ప్రాపగెండా అనేది ఇంకా కంట్రోల్ తప్పిపోయింది. అది నోబడీ కెన్ కంట్రోల్ దట్ నౌ. సో ఇప్పుడు వ్యక్తులను చూస్తే ఇప్పుడు ఒకప్పుడు ఓన్లీ నాయకుడి గురించో వాళ్ళ పాలసీల గురించో క్రిటిసైజ్ చేసేటోళ్ళు అంతవరకే ఉండేది. కానీ తర్వాత కాలంలో వాళ్ళ పిల్లల చదువుల గురించి కానీ, వాళ్ళ నిజాయితీ గురించి కానీ, వాళ్ళ క్యారెక్టర్ గురించి కానీ ఆరోపణలు చేయడము అది అయిపోయింది. తర్వాత వాళ్ళ వ్యాపారాలన్నీ అక్రమంలో ఉన్నాయి, అక్రమ మార్గంలో సంపాదిస్తున్నారు, ఈ ఆరోపణలు అయిపోయినాయి. తర్వాత అక్రమ సంబంధాల దాకా వచ్చింది. పలానా వాళ్ళ ఇలా, పలానా వాళ్ళు ఇలా, ఇది 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 ఎంతవరకు వెళ్తుంది ఎవడికి ఇది లేదు. ఎందుకంటే ఎవడో మొదలుపెట్టాడు, ఇంకెవడో కొనసాగిస్తున్నాడు, ఇంకా కొత్తగా రీతులు తీసుకొచ్చి దాంట్లో ముందుకెళ్తున్నారు. ఇంకొక ఘోరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రధాన పార్టీలు అందరూ కలిసి ఏడుస్తున్నారో వాళ్ళు సోషల్ మీడియా వింగులను రన్ చేస్తున్నారు. అంటే దే ఆర్ పేయింగ్ సంబడి టు ప్రమోట్ సచ్ స్టోరీస్. సో ఇప్పుడు ఎవరిని వేలెత్తి చూపించుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది కాదు. ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ ఇన్ ద డీప్ షిట్ అంతే. ఇప్పుడు నేను పవిత్రుని, ఇంకొకటి ఎవడో వెధవా అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అదే బురదలో ఉన్నారు, అదే బురద ఎదుటోడికి అంటించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు మళ్ళీ మేము విక్టిమ్ అని చెప్పి ఏడుపులు కూడా మొదలు పెడతారు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకి డిఫెండ్ చేసుకోవడానికి ఇంకా వేరే ఆప్షన్ లేకపోతే ఫైనల్గా చెప్పేది ఏంటంటే వీఆర్ విక్టిమ్స్ హియర్. కానీ ఎవరికి కూడా నమ్మకాలు లేవు, ఎవడు ప్యూర్ కాదు ఇక్కడ. ఎవ్రీబడి స్టార్టెడ్ ద గేమ్, ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ టు దేర్ కెపాసిటీ. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు దీన్ని కట్టడి చేయాలనో లేకపోతే గత ప్రభుత్వంలో అధికారం ఉన్న వ్యక్తులు ఏం మాట్లాడారు, దాన్ని ఎలా పనిష్ చేయాలి, ఎంత అబ్యూజివ్ వర్డ్స్ వాడారు, ఇవన్నీ లెక్కలు వేసుకొని చెప్తున్నారు. కానీ ఇది రెండు వైపులా జరిగింది. ఒకరే చేయలేదు, ఒకరే బాధలు పడలేదు. అవతల వాళ్ళు అన్నారు, వీళ్ళు ఇంకొంచెం ఎక్కువ అన్నారు, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ అన్నారు. కానీ ఇప్పుడు చట్టం ముందుకి ఎలా తీసుకొస్తారు? ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తీసుకొస్తే తర్వాత కాలంలో ఇదే స్ట్రాటజీ అవుతుంది. నెక్స్ట్ అధికారంలో ఎవరు వస్తే వాళ్ళు కూడా అపోనెంట్స్కి ఇదే ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఎంత న్యూట్రల్గా ఉండి
దీన్ని డీల్ చేస్తుంది అనేది మ్యాటర్. ఇప్పుడు ఫుటేజ్లు తీసుకుంటే అవతల పక్షం వాళ్ళు ఎన్నో మాట్లాడారు, వీళ్ళు ఎన్నో మాట్లాడారు, కానీ చట్టం ముందుకు వాళ్ళని తీసుకొస్తారా వీళ్ళని తీసుకొస్తారా ఏంటనేది చూడాలి. స్వపక్షంలో వాళ్ళని విపక్షం వాళ్ళని ఈక్వల్గా ట్రీట్ చేస్తే మనం నమ్మవచ్చు గవర్నమెంట్ ఫెయిర్గా ఉందని. కానీ అది ఎంతవరకు జరుగుతుంది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఓన్లీ ప్రతిపక్షం వాళ్ళనే శిక్షించి వాళ్ళపైన కేసులు పెట్టి భయపెడితే అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఉంటే ఒక టర్మ్ ఉంటారు, 2 టర్ములు ఉంటారు, 3 టర్ములు ఉంటారు, కానీ ఏదో ఒక రోజు దిగిపోక తప్పదు. అవతలకు అవకాశం వచ్చినప్పుడు మొత్తం ఇంట్రెస్ట్తో సహా తీర్చుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఇంకా మోడర్నైజ్డ్ వేలో రావచ్చు, ట్రీట్మెంట్లు కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ ఇది సొల్యూషన్ కాదు. ప్రాబ్లం ఏంటంటే నాయకుడు ఫస్ట్ రోల్ మోడల్గా ఉండాలి. వాడు మాట జారి ఏదో మాట్లాడితే వాళ్ళ ఫాలోయర్స్ కూడా అదే స్ట్రాటజీ అవలంబిస్తారు. సో నాయకుడు అనేవాడు ఫస్ట్ కేర్ఫుల్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం పార్టీలు ఎవడైనా కూడా ఇలాంటి ప్రమోట్ చేస్తుంటే ఖచ్చితంగా వాటికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి. లేదంటే నేను చెప్పలేదు, నేను ప్యూరు, కానీ వాడెవడో చేసే నాకు సంబంధం లేదంటే కుదరదు. ఎందుకంటే వాడు మీ పార్టీ వాడే, వాడిని నువ్వు కంట్రోల్ చేయనప్పుడు అవతలోడిని ఎలా కంట్రోల్ చేస్తావు? అందుకే చెప్తున్నా, ఇది ఒక పక్షం అని కాదు, అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించాలి. ఎందుకంటే మనం ఏదైనా విమర్శించాలంటే ఆ నాయకుడి పాలసీలో, లేకపోతే ఆ నాయకుడి పబ్లిక్లో బిహేవియరో, లేకపోతే ఆ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేశాడు, ఆయన పాలసీలు ఏంటి, ఆయన విధానాలు ఏంటి, దాని గురించి మాట్లాడాలి తప్ప వ్యక్తిగతంగా ఎవరికి ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయండి, ఎవడు ఏం చేస్తే ఏంటి, ఎవరి అక్రమ సంబంధాలు గోలలేండి, ఇవన్నీ ఎవరికి అవసరము? ఇట్స్ జస్ట్ టైంపాస్ మ్యాటర్. ఎవరికి కూడా అవసరం ఉండదు. ఈరోజు హాట్ న్యూస్ వచ్చిందంటే 1 గంట 2 గంటలు చూస్తారు, చర్చలు పెడతారు, మళ్ళీ క్లోజ్ చేస్తారు. ఇంత వర్స్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు కూడా దాన్ని అజెండాగా తీసుకొని వారాలు స్టోరీస్ రన్ చేయడమే చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే దారిన పోయే దానయ్య ఎవడో కామెంట్ చేస్తే వాడిని తీసుకొచ్చి టీవీలో చర్చలు కూర్చోబెట్టి దాన్ని నడిపించడం అనేది హాస్యాస్పదం. అసలు దానికి అథెంటిసిటీ ఏముందనేది ఎవడు చూడు అసలు. సో ఇది అవతల మీద బురదలడానికి ఒక ఆయుధంగా చూస్తున్నారు తప్ప తర్వాత కాలంలో అవతల పక్షం కూడా ఇదే స్ట్రాటజీ యూజ్ చేసి మన మీద కూడా బురద తగులుతాడు. అప్పుడు మనము ఇది స్పోర్టింగ్ స్పిరిట్తో తీసుకోవాలి, అంతేగాని అప్పుడు మనం విక్టిమ్ లాగా దీనికి తీసుకోలేము. సో కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి చట్టాలు చేస్తుంది, ఆ చట్టాలను ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆ చట్టం ముందు అందరిని ఎలా దోషులుగా నిలబెడుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అది ఎలా చేస్తారనేది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా అనేది విస్తృతంగా ఉంది, దాన్ని ఎవడు కంట్రోల్ చేయడు. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం ఏదైనా పెట్టాలంటే మనకేమి లైసెన్స్ అవసరం లేదు, ఏం లేదు. ఒక ఫోన్ ఉండి మొబైల్ డేటా ఉండి ఎవడైనా అప్లోడ్ చేయొచ్చు. సో అలాంటప్పుడు ఈ జనాలందరినీ ఎలా కంట్రోల్ చేస్తారు, వాళ్ళని పలానా పార్టీ వాడిని ఎలా గుర్తిస్తారు, వాడిని చట్టం ముందుకు ఎలా తీసుకొస్తారు, ఇలాంటివన్నీ చేయకుండా ఎలా ఆపగలుగుతారు? ఇదే పెద్ద క్వశ్చన్. బహుశా ఈ క్వశ్చన్ మీకు కూడా ఉండొచ్చు. ఉంటే కన్నా మీరు కమెంట్స్లో చెప్పండి, ఇది ఎంతవరకు చేయగలము, ఎలా చేస్తే బెటరు, మనమందరం ఇలాంటి దాని నుంచి బయటికి ఎలా రాగాలి, ఇవన్నీ కూడా మీకు కూడా తెలిస్తే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ నైస్ వీకెండ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. గుడ్ బై. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.